హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను ఎక్కడున్నానో తెలుసా? అదిగో మృదుల వాళ్ళ ఇంటికి వచ్చాను. మృదుల పెళ్లి శారీస్ చూపిస్తా అనింది, అందుకని వచ్చాను. ఇంకా కొన్ని మృదులకి ఏదో కొంచెం హెల్ప్ చేద్దామని వచ్చాను. సో మీకు బ్లాగ్ చూపిస్తాను, కంటిన్యూ చేయండి. బాయ్. ఈ శారీ వచ్చేసి తన రిసెప్షన్ కోసం కొనుక్కుందంట. అండ్ ఇది వచ్చేసి వైలెట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. శారీ మొత్తం ఇలా ఆకులు తీగలు లాగా వస్తుంది. అండ్ అంచులో ఇలా లార్జ్ రౌండ్స్ వచ్చాయన్నమాట. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఇది వచ్చేసి తన ప్రధానానికి తీసుకుంది. ఇది ఏ మోడల్ అంటే డ్యూయల్ మోడల్ లాగా, అంటే పైట పావడా స్టైల్ అని కూడా అంటారు కదా. ఇదైతే నాకు అలా అనిపించింది. లైక్ ఆర్ పెద్దంచు ఎలాగైనా అనొచ్చు, చూస్తే మీకు అర్థమవుతుంది. మొత్తం ఒక హాఫ్ అంతా ఒకటి ఉంటుంది, ఇంకో హాఫ్ ఒకటి ఉంటుంది. మోస్ట్లీ పైట పావడా స్టైల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇది వచ్చి ఒక సింపుల్గా తీసుకుందండి. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ కూడా కొన్ని అంటే పండగలకు కానీ వాటికి కానీ అవసరం అవుతాయి కదా. అండ్ పెళ్ళిలో కూడా ఇంకా చాలా డిఫరెంట్ ఫంక్షన్స్లో వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి కొన్ని ఎక్స్ట్రా బ్యాకప్గా కొనుక్కుంది. సో ఇది కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ శారీ అనమాట. ఇది అంచేమో అలా ప్లెయిన్గా వస్తుంది అండ్ శారీ అంతా ఇట్లా గ్రీన్ చెక్స్ వచ్చాయి. నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి పెళ్లి కూతురుకి తీసుకుందంట. యాక్చువల్లీ నా పెళ్లి కూతురు అప్పుడు శారీ కూడా ఇలానే ఉంటుంది, అంటే కలర్ కాంబినేషన్స్. దీనికి మధ్యలో వర్క్ కూడా బాగా ఎలివేటెడ్గా కనిపిస్తుంది అనమాట. ఈ కలర్స్ కొంచెం రేర్ అండ్ పేస్టల్ కలర్స్ కదా, సో తను అలాంటిది కూడా ఒకటి తీసుకుంది. నెక్స్ట్ ఇది వచ్చి తన పెళ్లి చీర. సో ఇది తను కూడా ఇట్లా గోల్డ్ అండ్ రెడ్ కాంబోలోనే తీసుకుంది. ఇదేంటంటే కొంచెం రెడ్డిష్ అండ్ ఆరెంజ్ రెండు మిక్స్ అయినట్టుగా ఉందన్నమాట. జాకెట్ అయితే ఆరెంజ్ కలర్ ఇచ్చారు. అండ్ ఇదంతా శారీ అంతా ఇలా వస్తుందండి. ఇది పైతానీ వర్క్ అంట. సో లోపల ఉన్న వర్క్ అంతా మనకి బాగా ఎలివేట్ అవుతుంది. కట్టుకున్నప్పుడు కూడా దీని లుక్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. అండ్ ఇంకొన్ని సింపుల్ శారీస్ అండ్ తర్వాత ఏంటి నెక్స్ట్ ఏదైనా పండగలు వస్తే వాటికి యూజ్ అవ్వడానికి ఇంకొన్ని తీసుకుంది. మృదుల కూడా అంతా షాపింగ్ ఏఎస్ బాబుషాలోనే చేసింది. వాళ్ళ అత్తయ్య వాళ్ళు కూడా అక్కడే షాప్ చేశారనమాట. సో ఇట్లా డిఫరెంట్ కలర్స్ అండ్ మోడల్స్ అక్కడ వాళ్ళకి నచ్చినవి పిక్ చేసుకున్నారు. పెళ్ళిలో ఒక్కటే కాకుండా ఇంకా పెళ్ళిలో మిగతా పెద్దవాళ్ళకి పెట్టాల్సినవి, వాళ్ళ అత్తయ్య వాళ్ళకి పెట్టాల్సినవి అవి కూడా కొనుక్కుందనమాట. అన్నీ ఇట్లా సింపుల్గా కొన్ని, గ్రాండ్గా కొన్ని అట్లా సెలెక్ట్ చేసి వాళ్ళు తీసుకున్నారు. సో నేను మీకు అన్ని రకాల శారీస్ చూడొచ్చు కదా అని చెప్పి ఇవి కూడా క్యాప్చర్ చేశాను. ఓన్లీ పెళ్ళివే కాకుండా ఇలా కూడా ఒక సింపుల్ శారీస్ ఇవన్నీ వేసుకున్నప్పుడు ఇంకా చాలా ఎలిగెంట్గా కనిపిస్తాయి కదా. సో అలా అన్నమాట. అండ్ సో ఈ శారీస్ అన్నిటికీ తను ఇంకా బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోలేదండి. ఇవి ఇంకా సెమీ స్టిచ్లోనే ఉన్నాయి, అందుకని నేను బ్లౌజెస్ మీకు చూపించలేకపోతున్నాను. సో ఓవరాల్గా తన శారీస్ అయితే ఇవి పెళ్లి శారీస్. అండ్ దాని తర్వాత యూజ్ అవ్వడానికి కూడా పండగలకు కానీ అన్నిటికీ కలిపి కొనుక్కుంది. సో నెక్స్ట్ దీని తర్వాత తన జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తాను. యాక్చువల్లీ మృదుల తన జ్యువెలరీ అంతా ఒక హోల్సేల్ షాప్లో కొనిందండి. సో ఇవి తన డైలీ యూజ్ బ్యాంగిల్స్ అండ్ దాని తర్వాత ఇది ఒక పెద్ద వడ్డానం. ఇది చాలా బాగుందండి వడ్డానం, నాకైతే భలే నచ్చింది, క్వాలిటీ కూడా. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఒక పెద్ద హారం తీసుకుంది. ఇది వచ్చి కాసుల పేరు స్టైల్ అనమాట ఇది. అండ్ దానికి మ్యాచింగ్ కమ్మలు ఇవి లక్ష్మీదేవి. ఇది కూడా చాలా బాగుందండి. ఇది కాసుల పేరు వేసుకున్నప్పుడు మంచి లుక్ వస్తుంది. నెక్స్ట్ ఇవి వచ్చి చంపస్వరాలు, ఖచ్చితంగా పెళ్ళి కదా, చంపస్వరాలు ఖచ్చితంగా పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ పాపిడి బిళ్ళ చిన్నదిగా తీసుకుంది, ఒక పాపిడి బిళ్ళ. అండ్ నెక్స్ట్ దాని వచ్చేసి ఈ పాపిడి బిళ్ళ పెళ్ళికి తీసుకుందండి. ఇట్లా 3 లేయర్స్గా వస్తాయి కదా, సో పెళ్లి కూతురుకి అది పెడితే మంచి లుక్ వస్తుంది. అండ్ ఈ బ్యాంగిల్ వచ్చేసి రాధాకృష్ణ బ్యాంగిల్ లాగా తీసుకుంది. రాధాకృష్ణులు ఉంటారు మధ్యలో, చాలా బాగుంది అది కూడా చూడ్డానికి, హెవీగా ఉంది బ్యాంగిల్ కూడా. నెక్స్ట్ ఇది వచ్చేసి చిన్న హారం అనమాట. ఈ పల్లకి ఉంది కదా, ఈ పల్లకి మోడల్ ఇది. ఇది పెద్ద హారం, చిన్న హారం, కమ్మలు ఒక సెట్గా తీసుకుంది. ఈ పల్లకి మోడల్ చాలా డిఫరెంట్గా అనిపించిందండి. దానికి కమ్మలు కూడా ఎలా వచ్చాయంటే బుట్ట కమ్మల స్టైలే, బట్ ఇదేంటి స్క్వేర్ బుట్ట అనమాట. డిఫరెంట్గా అనిపించింది, బాగుంది. ఇవి కూడా కొత్త ట్రెండ్. సో దానికి పెద్ద హారం కూడా ఇలా వస్తుందన్నమాట, లాంగ్ది. మధ్యలో పల్లకీలో అన్ని రకాలు వస్తాయి. ఇది నెక్స్ట్ ఇంకొక హారం పెద్దది తీసుకుందండి. ఇదేమో బ్రాడ్ అనమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి, నా ఫేవరెట్. సో తనైతే తన జ్యువెలరీ అంతా ఈ పర్టికులర్ స్టోర్లో కొనిందండి. ఇది మచిలీపట్నంలో ఉంది. ఇక్కడ హోల్సేల్ ప్రైజెస్కే వచ్చాయంట.
సో ఇదే అండి నా ఫ్రెండ్ పెళ్ళి శారీస్ అండ్ జ్యువెలరీ. మీకు తన శారీస్ అండ్ జ్యువెలరీ నచ్చి నా కంటెంట్ మీకు నచ్చుతుందంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.